అసలు కూడా చాలా మూవీస్ తాలూకా సో రివ్యూలోకి వెళ్లే ముందు మా సైడ్ నుంచి ఒక్కటే రిక్వెస్ట్ మీరైతే ఫస్ట్ మూవీ చూడండి, మూవీ చూసాకే రివ్యూ చూడండి. బికాస్ ఈ రివ్యూ చూసి బయాస్డ్ గా మూవీకి వెళ్ళవద్దు అయితే ఖచ్చితంగా డిసైడ్ అవ్వకండి. ఆన్ దట్ నోట్ ఇప్పుడైతే మనం మూవీ గురించి అయితే క్లియర్ గా మాట్లాడుకుందామా. అంటే ఆల్మోస్ట్ 3 years దాటేసింది. ఫస్ట్ లో ఏంటంటే శృతి హాసన్ గారితో షూట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ మృణాల్ ఠాకూర్తో రీప్లేస్ చేశారు. సో చాలా చేంజెస్ అయితే జరిగిపోయినాయి. సో క్వాలిటీ ఎక్కడైనా తగ్గిపోద్దామో నేను చాలా భయపడ్డాను. బట్ సర్ప్రైజింగ్లీ క్వాలిటీ సో గుడ్. మన అడ్విసేష్ అంటే అడ్విసేష్ లైక్ క్వాలిటీ విషయంలో అస్సలు తగ్గరు. ఎస్పెషల్లీ చూసుకుంటే మనకి ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ ప్యాటర్న్ చాలా బాగుంటది, పిక్చర్ రేస్ ఎడిటింగ్ ఉంటది అనమాట. ఆ ఐడియా చాలా బాగుంది. బికాస్ ఫస్ట్ హాఫ్ లో అసలు స్టోరీ ఏం కదలదు, లైక్ నో ప్రోగ్రెస్ ఎట్ ఆల్. మనకి మొత్తం స్టోరీ సెకండ్ హాఫ్ లో ఉంటుంది. కానీ ఆ ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత మనల్ని కూర్చోబెట్టగలిగిందంటే ఆ రేస్ ఎడిటింగ్ వల్లే. హ్యాట్స్ ఆఫ్ టు కొడాలి పవన్ కళ్యాణ్. సో స్టోరీ గురించి అయితే నేను ఏం పెద్దగా రివీల్ చేయను, బికాస్ చేస్తే చాలా స్పాయిలర్స్ అయితే ఉన్నాయి, అది మీరే చూడడం బెటర్. సింపుల్ గా 3 ముక్కల్లో స్టోరీ ఏంటని చెప్పాలంటే, మన అడ్విసేష్ మృణాల్ ఠాకూర్ ప్రేమించుకుంటారు, ఆ తర్వాత కొన్ని ఇష్యూస్ వాళ్ళు విడిపోతారు, అండ్ ఫైనల్లీ ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ వాళ్ళు కలుస్తారు, అండ్ కలిసాక ఏం జరిగింది అనేది హోల్ పాయింట్. బయట నుంచి చూడడానికి ఇది ఒక రొమాంటిక్ డ్రామా ఇన్ఫ్యూజ్డ్ విత్ యాక్షన్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది అనమాట. కానీ అస్సలు కాదు. మీకు సెకండ్ హాఫ్ కంప్లీట్ గా చూసేస్తే మీకు అర్థమైపోద్ది అసలు మూవీ హోల్ పాయింటే వేరు. బికాస్ యాక్షన్ థ్రిల్లర్ అంతా పక్కన పెడితే బేసిక్ గా వాళ్ళ లవ్ స్టోరీయే ఒక కోర్ పాయింట్ అనమాట. అండ్ అది నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు మ్యాన్. బికాస్ ఫస్ట్ హాఫ్ లో కూడా ఆ సీన్స్ వస్తాయి, నాకేమంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈవెన్ ఇంటర్వెల్ పాయింట్ కూడా నాట్ దట్ బ్యాడ్, మంచిగానే ఎండ్ చేశారు అనుకున్నాను. కాకపోతే సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే మూవీ బాగుండేదేమో అనుకున్నాను నా పాయింట్ లో. కానీ బట్ సాడ్లీ నాకైతే సెకండ్ హాఫ్ ఇంకా తగ్గిపోయింది అనిపించింది గ్రాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని మేజర్ రివీల్స్ అయితే జరుగుతాయి అంటే ఫస్ట్ హాఫ్ కి కొంచెం రిలేటెడ్ గానే అండ్ అదిరిపోయే ట్విస్టులు ఉంటాయి నిజంగా. అంటే ట్విస్టులు కొన్ని వెరైటీగానే ఉన్నాయి. అండ్ కాకపోతే నేను వాటికి అంత కనెక్ట్ అవ్వలేదు, బికాస్ అక్కడ ఎమోషనల్ కాంటాక్ట్ మిస్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో మనకి ఎలా చూపిస్తారంటే ఫ్లాడ్ క్యారెక్టరైజేషన్స్, అంటే హ్యూమన్ గా చూపిస్తారనమాట నేచర్. కానీ లేదు, సెకండ్ హాఫ్ లో ఏంటంటే మళ్ళీ వీళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళు తప్పు చేయలేదు, మీకోసం అంతా చేశారు, ఏదో గుంటూరు కాలంలో రమకేషన్ ట్విస్ట్ లో ఉంటుంది అనమాట. సో దానివల్ల సెకండ్ హాఫ్ నాకైతే కొంచెం తగ్గిపోయింది అనిపించింది గ్రాఫ్. అండ్ ఈవెన్ అనురాగ్ కశ్యప్ గారిని అస్సలు సరిగ్గా యూస్ చేసుకోలేదు. అక్కడక్కడ 2-3 సీన్స్ ఏదో విగ్రహంలో వస్తారు ఆయన, బట్ నో, ఆయన సరిగ్గా యూస్ చేసుకోలేదు. నాకు మూవీతో పెద్ద ఇష్యూ ఏంటంటే మూవీ ఒక లాస్ట్ స్టార్ట్ అయిపోద్ది, ఒక యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ దట్స్ నాట్ ద హోల్ పాయింట్. మళ్ళీ సెకండ్ హాఫ్ లో మొత్తం మార్చేస్తారు. లైక్ మొత్తం ఎలా ఉంటుంది, ద ఫైనల్ పాయింట్ లీడ్స్ టు సోషల్ హైరార్కీ. అండ్ అది కూడా మరీ ఏదో ప్రీచీగా ఉండదు, కొంచెం సటిల్ గానే చూపిస్తారు. కానీ ఏంటంటే మనకి హోల్ పాయింట్ మారిపోవడం వల్ల నాకు అంత కనెక్ట్ అవ్వలేదు ఆ పాయింట్. అండ్ సెకండ్ హాఫ్ లో చెప్తున్నాను కదా, చాలా రివీల్స్ వస్తాయి. కానీ ఏ రివీల్ కి నేనైతే అంత ఎమోషనల్ కనెక్ట్ అవ్వలేకపోయాను. బట్ ఎన్ని చెప్పినా కూడా అడ్విసేష్ గారు యాక్టింగ్ అయితే చంపేశారు మ్యాన్. మృణాల్ గారు కూడా చాలా బాగా చేశారు, అండ్ మిగతా వాళ్ళు కూడా పర్లేదు, బాగానే చేశారు అనిపించింది. మ్యూజిక్ కూడా ఇందులో సాంగ్స్ పెట్టేసి మరి హడావుడి ఏం చేయలేదు, మాక్సిమం బ్యాక్గ్రౌండ్ లోనే పోతా ఉంటుంది, ఎక్కడ కూడా ఫ్లోన్ డిస్టర్బ్ చేయలేదు, అండ్ ఇట్ ఈస్ డీసెంట్. ఫోటోగ్రఫీ కూడా మరి బీభత్సంగా ఏం లేదు, అండ్ బ్యాడ్ కూడా ఏం లేదు, జస్ట్ నార్మల్ అట్లా పోతా ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్ కి ఎలాంటి కావాలో మాక్సిమం అలాంటిది అందించారనమాట. మనకి చూసుకుంటే యాక్చువల్లీ స్క్రీన్ ప్లే లో అడ్విసేష్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నేను ఆ నేమ్ చూసాక సడన్ గా షాక్ అయ్యాను. కానీ ఆయన రేంజ్ స్క్రీన్ ప్లే అయితే ఇది కాదు మ్యాన్, నిజంగా అయితే కాదనిపించింది నాకు. సో కమింగ్ టు రైటర్ డైరెక్టర్ షానియల్ డియో, అతని ఇంటెన్షన్ అయితే కరెక్టే అండి. సోషల్ హైరార్కీ మిక్స్ విత్ యాక్షన్ థ్రిల్లర్ ఈజ్ ఎ గుడ్ ఐడియా, అండ్ చాలా సటన్ గా చూపించడానికి ట్రై చేశారు, విచ్ ఇస్ ఆల్సో గుడ్. కానీ పాయింట్ ఏంటి అంటే, మనం మూవీ చూడడానికి కొన్ని పర్పస్ లైక్ ఎంగేజ్ అవ్వడానికి కదా, నచ్చడానికి కదా. కానీ ప్రాబ్లమ్ ఈజ్ అదే అనమాట. అండర్లైన్ పాయింట్ కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ మూవీ అంత ఎంగేజింగ్ అవ్వకపోవడం వల్ల నాకైతే అంతగా నచ్చలేదు. మళ్ళీ చెప్తున్నా, మేబీ అడ్విసేష్ గారు కాకుండా వేరే హీరో అయ్యి ఉంటే నేను బయాస్డ్ గా లైక్ బాగుందని చెప్పేవాడినేమో, ఐ డోంట్ నో. బట్ స్టిల్ అడ్విసేష్ గారి నుంచి అయితే నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మూవీ మీద. మేబీ మీరు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ లోవర్ చేసుకుంటే మీకు నచ్చచ్చేమో, ఐఎమ్ నాట్ షూర్. సో దాట్స్ ద రివ్యూ ఆఫ్ డెకాయిట్ మావా. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీకు మూవీ అనిపించిన కింద కామెంట్స్ అయితే మాతో షేర్ చేసుకోండి మావా. బై.